కన్న తల్లి కాకపాయే కొడుకుల కన్న తల్లి కాకపాయే బిడ్డల కన్న తల్లి కాకపాయే అగో ఆనాడు ఆ తల్లి పార్వతమ్మకు పూలగంగ ఓడవల బియ్యమే పోతామన్నారు ఆ తల్లి పార్వతమ్మ కాదు పార్వతమ్మకు
ఎవరన్నా 10 రూపాయలు 20 రూపాయలు ఎత్తి ఆ ఊరి బియ్యాలు ఎత్తే కలుపు పుణ్యాలు 9 దోసాలమ్మా. ఇవాళ మోక్షం కానీ ఎవరి మోకాలు కిందికి వెయ్యకూరి ఎవరి మోకాలు అరవాసు కానీ ఎక్కూరి 5 అన్న 10 అన్న 20 అన్న వేసుకోరి. మీరు ఇక్కడ ఎత్తే ఎవరా పోయినాక మేము అక్కడ ఎత్తామా. అయ్యో గోలపల్లి అంటే మరి ఆనాడు దోసినవా మరి ఆనాడు దోసినవా అమ్మవారు పర్వతమ్మ పార్వతమ్మకు పొలకంగవుడు వార బియ్యం పోసిందే. ఆనాడు చూసావా అదే అమ్మవారు ఆనాడు ఆ తల్లి పర్వతమ్ముడిని కలవలకంగా ఒడవాల బియ్యం పోసి మరి మీద ఉన్న సొమ్ములు చిన్న చిన్న సొమ్ములు శ్రీదేవుడు అర్థంలో శుద్ధసారి పేరు మెడలు వేసి మా దాని పుట్టెడు సొమ్ములు దాంతో ఎందుకురా దాని పట్టు పితంబరాలు ఎందుకురా పరమేశ్వరు నిలబడ్డ గడగడగడగడ వణికిద్దాం సంతాన పరం ఇచ్చి మరిచిపోయింది కాబట్టి పార్వతమ్మ తప్పు చేసిందని అనుకుంటాను. అరే భగవానాడు పార్వతమ్మను పొలిగంగ బుడవాల బియ్యం వచ్చినాక ఊరాన 3 మంది కట్టర కట్టి చూస్తాంటే లక్ష్మీదేవి సరస్వతమాన అక్క ముఖం బిరుగా చూసి అక్క పిల్లలు పిల్లరాని పిల్లలు పిల్లరాని నిజముగా తిన్నా
గుడ్డోడా నీ ఒక్క కొడుకు నాయక అయ్యా నా అబ్బాయి ఏమి తప్పు చేసినా నీ భర్త అడుగుతాడా నాయకలా అందరూ ఉండలేదా నాయక అక్క ఏడాదికి ఒక్కనాడే పాడవాడా అక్క ఏడాదికి ఒకనాడు బాధలు కట్టే బతుకమ్మ పండుగ నాడు మా చీరను కట్టుకొని నీ చీర మేము కట్టుకొని బతుకమ్మను పట్టుకొని పోతుంటే ఊళ్ళో ఉన్న బందంతా వాళ్ళు ఒక్క తల్లి పిల్లలను ఊరు మంది సంపున పడ్డారు కానీ నిన్ను పారాము తోటి కాదే నాయకో అన్నంలో వేసినాక బాణవేందాడు నాయకో నీ బాణవేందాడే నాయక కొడుకులు దానివి కాకపోతేవా బిడ్డలు దానివి కాకపోతేవా అక్క పార్వతమ్మ ఇలా మమ్మల్ని ఎడవాసి పోతావు అక్క అయ్య మీకు మాకు దూరం అయిపోతుందా ఈ అల్ల అక్క పని తవ్వలేక నీ సావైతుందా అనే పార్వతిగా పని తవ్వ భర్తను వదిలిపెట్టిపోయినట్టు ఓ కొడుకుల్ని కాకపాయే బిడ్డల్ని కాకపాయే ఆ బిడ్డ కడుపులో ఒక కొడుకు బిడ్డ ఉన్నా వాళ్ళ భర్త సన్నయ్య అయ్యో నా కొడుకు నా బిడ్డని ఆ పిల్లగల్ల ముఖం చూసుకుంటా బతకపోవునా పని తవ్వవేయక తన మామకు తవ్వ దొరికింది అయ్యో భగవంత గవని తవ్వ పోసే బియ్యం నీకు పోసి ఆ గాయల నిన్ను కాట పాలే తండ్రి కాలేనవ్వా అయ్యో నాయక నాయకలమా బెల్లంగో తీరవు నువ్వైతివా అయ్య బెల్లంగో తీరవు నువ్వైతివా మున్నా తారమన్నాడు వేసనా అయ్యో ఒక్క మాట మాట్లాడే నాయకో అందరూ ఉంటలేవా నాయక అవకు నోసుకోలే అయ్యకు నోసుకోలే అయ్యో కొడుకుల నోసుకోలే బిడ్డల నోసుకోకపాయనే అమ్మా అతడు ఒక మాట మాట్లాడు నాయకో అయ్యో చెల్లెనా 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 అయ్యో చెల్లెనా 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 నా చెల్లెలో ఒక్క తల్లి కడపలో నా చెల్లెలా మన వల్ల ఉట్టకున్నా నా చెల్లెలా ఒక్క తల్లి పిల్లలో నా చెల్లెలా మన వల్ల బతికినామే నా చెల్లెలో అడిగి నీది నాదంట వద్ద ఉన్నదమ్మా నా చెల్లెలా వచ్చినారు చెల్లె నా చెల్లెలు మీరందరూ వచ్చినారే నా చెల్లెలా మరొక రాకపాయే నా చెల్లెలు అమ్మగారి బలగ వల్ల రాబాయనా తల్లి కనుక వరకున్నది నాకు ఒక్క కొడుకు నాకొక్క బిడ్డ నా పుణ్యమో కలవార నేనిద్దరిని కన్నా నేను వచ్చినాడు నా కొడుకు నాకక్కి పెడతాడు నా బిడ్డ వనితావా నా పేడ కొమ్మలు పట్టి నా బిడ్డ ఎడితే నా సచ్చిన జీవి స్వర్గం అందుతుంది ఆ తల్లి కనకవా ఆయన కట్టం వేసి కాలి కట్టం వేసి ఆ పిల్లల ఎడవ చేత కొట్టకుండా ఎంగిల్లోట తిట్టకుండా పెంచి పెద్ద వేసి ఆయన కట్టం కాలి కట్టం వేసి ఇప్పుడు బాధ ఉండి అవ్వో కడుపు చిన్న వేసి కళ్ళ పెద్ద వేసుకొల్లవే కనకవా కౌరవా మీకు ఇద్దరు గడుగులు ఇద్దరు బిడ్డలు అనుకున్నారా
కోడళ్ళు కాదు నాకు బిడ్డలు అనుకున్నావా ఏ ఒక్కనాడు నన్ను నచ్చినాట మాట తిట్టబోతే ఎంత నా చేత అన్నం నీకు బాకి లేవా చెల్లె సుజాతవ్వా మనం ఒక్క కడుపులో పెట్టలేదు చెల్లె ఇయ్యాల ఒక్క రాత రాసుకోలేదు చెల్లె నేను హోటల్లో చెల్లె నేను భూమిలో ఉన్నప్పుడు చెల్లెలా ఒక్క వలితమని నా చుట్టూ తిరిగిన వారి చెల్లెలా నా చెల్లెరావే చెల్లె చెల్లెరావే చెల్లె చెల్లె మారిదా అక్కను పోతల్లా అక్కను పోతల్లా ఓ చెల్లె సుజాతవా ఏడాది పొద్దు పట్టి చెల్లె ఏడల పండుగ చిన్నాడ తప్ప వచ్చినాడా నువ్వు బాట వండి పోతండవా కనకప్పుడు చెల్లె ఓ పెద్దవాడు పెట్టబోతున్నా ఓ అమ్మను పెట్టబోతున్నా అని నా అమ్మని అడిగి మందలిచ్చిన నాది ఎదురు చెల్లె ఈ అడిగి ఏడాది పొద్దుగా నా ఆఖరి పండుగ వేసిన చెల్లె రేపొద్దుగాల నన్నాడి వేసేటోళ్ళు ఎవరే చెల్లెనా నాకు అమ్మబరగం చెల్లె అమ్మబరగం చెల్లె నా తోడ వచ్చిలా నా తోడ వచ్చిలా నాకు చూడో గుజోడో చూడో గుజోడో తమ్ముడుల్లో గాని తమ్ముడుల్లో గాని వాని పుణ్యము గర్భాల వానికో కొడుకో వానికో బిడ్డలో గాని నా తమ్ముడు పిల్లలు కనబడితే నా కలికామనుకుంటది నా కొడుకు లేకున్నా నా బిడ్డ లేకున్నా నా కొడుకు కడుపులో ఒక్క కొడుకు నా బిడ్డ కడుపులో ఒక్క కొడుకు ఇక నా మన వల్ల దాదుకుంటున్నాను నా కనుకవా మమ్మల్ని దాదులంటూ నా పిల్లలు దాదులేవా అందరూలే అవ్వా వాళ్ళందరూలే అవ్వా నువ్వుగానా లేదే కొందరులే అవ్వా నువ్వు వెంటలేదే ఏ దేవుని గుళ్ళే నువ్వు మన్ను వచ్చివేమో ఏ దేవుని గుళ్ళే నా దుమ్ము వచ్చివేమో అందరూలే కానీ పెంచలేదు అవ్వాలి ఈ అలగ్గా తల్లి వాలి తమ పానం పోయినట్టుగా ఇక నా పానం పోతాను చెల్లె ఇక నేను పోయినాక నాకు ఎడుచుటోళ్ళు ఎవరు ఉండరే అమ్మా అప్పుడు వెనక ఊరంతా ఊరు మంది కట్టడానికి చూద్దంటే వెనక దండకు పగ్గాలు కట్టమని మరి దండలకు పగ్గాలు కట్టమని వెనక పార్వతమ్మన్నది అయ్యా నేను లంగను కాదు నేను దొంగను కాదు నాకు పక్కన ఎందుకు కడతారు నేనే పోయి కాట్లోనే దురుకుతా అనుకోనిగా అంతా లేని కదా కాట్ల కాడికి అంత వెనకాల కొండ కారణం బండబట్టేనా అడుపులు కూడా ఉన్న సవుడులపై ఏమన్నది ఏమిరా అగ్గిన మల్లన్న ఇవాళ ఒకవేళ నా తల్లిని కారణం లేదన్నా ఆవగింద దానికన్నా కలుగుతేనా బతుకమ్మరి ఎంత నిన్ను బతుకని అరే అగ్గిన మల్లన్న అవ్వకు వెనకన ఆవగింద దానికన్నా కలగద్దు అని ఎప్పుడు చెప్పినప్పుడు కానాడు వెనకన అగ్గిన మల్లన్న గడగడమని గౌరవడ్డాడు గడగడమని గావర పడి అగ్గిన మల్లన్న పాదాలోకి వెళ్ళిపోయినప్పుడు అవు ఆనాడు పార్వతమ్మను ఏం కదవా ఏం కదా కూర్చోరు కూర్చోరు కిరాకేం రాడు కూర్చోరు
ఉన్న ఏ రంగ బయట పడాలి ఓరి అడగ మాదేవనే బిడ్డ ఎప్పుడు కనుక బయట పడ్డదో కారణం సల్లిళ్ళ గుండ్ల సట్న చల్లారి ఆడపిల్లతోటి ఏం ముడుతున్నాయి నీళ్ళు దారం నిమ్మ పండు పొట్టు కొరిగి అరే ఆడపిల్లతోటి ఆనాడు తోటి వెనుకల పొలవరు కాసే పోతలింగల్లా మరి పోతలింగన్నకు ఆగడం సరిపోక అగో ఈదుల్లో వేయండు ఈత కళ్ళు తాగిండు కళ్ళలో వేయండు ఆడి కళ్ళు తాగిండు కళ్ళు సార గంజాయి తాగినాక ఆగడం సరిపోకపోతే అయ్యో అక్క అని ఎప్పుడు పిలిచిండా ఆయన సౌడలో అన్నది తమ్ముడా నువ్వు బాధపడకురా నువ్వు ఏలుకొని ఎంబలే ఉంటా అని ఆయన ధైర్యం చెప్పినప్పుడు పులవరు కాసుకుంటా ఉండవన్న సౌడలవ్వా పులవరు కాసుకుంటా పోతులుగా ఉండంగా అగో ఆనాడు ఆడపిల్ల కాట్నంలో పుట్టిన బిడ్డ ఆ బిడ్డ తోటి కాట్నం సట్నది అల్లారే కాట్నములా 2 కళ్యాణ వృక్షాలు పుట్టినాయి 2 కళ్యాణ వృక్షాలు దుషేరు తీగల తొట్టె పుట్టినాలి ఆ దుషేరు తీగల తొట్టె పుట్టి ఆ కన్న తల్లి పర్వత గురిక అవగింజ నానికరం కలగలే సింతాకు మందం కూడా తల్లి చీర కాలలే అగు ఆనాడు ఆ బిడ్డ ఎప్పుడు పుట్టింది వెనక కాట్నంలో మరి కళ్యాణ వృక్షాలు దుషేరు తీగల తొట్టెలో నా పిల్ల ఉన్నది వీళ్ళ సంగతి కన్నదా ఈ పరమేశ్వరు ఏం చేసిన కాట్నం ఏమైనా వేసిండు మరి నా భార్య పానం మీద వెనక తిరిగి చూసినోడు కాలే ఏదైనా పానం వినడు కదా అయ్యో తమ్మిన అయ్యి తమ్మి నా తమ్ముడు అయ్యో తమ్మిన అయ్యి తమ్మి నా తమ్ముడు భార్య పార్వతి పార్వతో పానం పోయింది నా తమ్ముడా చూసుకో పుట్రా నా తమ్ముడు సుఖం ఉన్నది నా తమ్ముడా గంగా దానంలో మనము చేయాలి గంగా దానంలో మనము చేయాలి అంటూ ముందు కాదు నా తమ్ముడా దూరం వేసుకున్నావు నా తమ్ముడా తమ్ముడా నా భార్య చచ్చిపోయింది మరవాచి చంపుకున్నావు సారవాచి చంపుకున్నావు రమ్మన నా ఏడుపు ఎవరితో చెప్పుకోవాలరా నువ్వు ఎందుకు చంపుకున్నా మరి బాగా బలి చంపుకున్నావా తమ్ముడా భార్య చచ్చిపోయింది ఏం చేద్దాం ఇప్పుడు సూతకం ముట్టు పత్తి అన్న అందరూ గొప్ప తిరిగి ఉండే అన్నా ఎరా తమ్ముడా వదినైతే చచ్చిపోయింది దానం చేసినాం ఇప్పుడు తాను చేద్దాం గంగడికి వచ్చినాం వచ్చినాం కాబట్టి ఇవాళ మందు పోకరు ఎవరిది నీది చచ్చిపోయినప్పుడు వచ్చినాక దానం చేసినాక పాలోళ్ళు ఉంటే మందు అయిపోవాలి చేతి నూరుతాను ఇంటికి పోవద్దు ఇంటి వాళ్ళు ఫస్ట్ ఎవరు ఉంటుంది ఇంటి వాళ్ళు ఉంటాయి ఖర్చు తర్వాత 3 వద్దుల 3 బాటిల్ తెప్పిస్తాం 5 వద్దుల 5 బాటిల్ తెప్పిస్తాం 9 వద్దుల 9 బాటిల్ తెప్పిస్తాం చచ్చిపోయినాక దానం ఏడుపు దానం అయినాక తాగుడు మళ్ళా 3 వద్దుల పిట్ట పెట్టేటప్పుడు ఏడుపు మళ్ళా కొద్దిపోయినాక తాగుడు ఇప్పుడు నేను ఏడ్చుకుంటూనే ఉన్నా కదా నేను పైసలు తెచ్చిందా మీరు అవుతున్నారు కదా
అట్లా చెప్పు రాబా ఇప్పుడు ఎవరిది ఇంటి వాళ్ళదా కాదా అందరి సార్లు కట్టే ఉన్నదా లేదా మీ ఇంటికాడ మీ ఊళ్ళో మనిషికో వందియారా ఎవరు మన వచ్చి చంపుకున్నాడు మేము చంపుకోమన్నావా ఎవరు సాజేబ్ సాక అంటే వీడియో పైన ఇదిగో వద్దు. ఇగో నేను ఆరోగ్యం ఖరాబ్ అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి తమ్ముడా. ఇక వద్దుగాని ఒక ముచ్చట్రా. ఏం ముచ్చట? ఇప్పుడు మనకు సూతకం ముట్లవుతుంది కదా, మనం గంగదానం చేయాలి కదా. అది ఈ పరమేశ్వరుడు ఏమో పోదామని వీళ్ళు బయలుదేరుతాన్రా. అమ్మవారి కన్న తల్లి ఒడిలోనే ఉన్నది ఆ బిడ్డ. పుట్టి నేర్చింది పుట్టిన మంత్రాలు, పుట్టిన నేర్చి 1,00,000 కోటి మంత్రాలు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు, పుట్టిన ఆడపడిగా పోసింది వీరకాశ. ఇప్పుడు మా నాన్న పోతుడు గంగత అని చెప్తాడు. ఇక మామ చచ్చిపోయినట్టే నేను చచ్చిపోయినట్టే. వాళ్ళని ఎట్లేసి వెనుక పంపించాలనుకొని ఒక అవతారమే ఒక కన్న తల్లి ఒడిలోన ఉన్నది, ఇంకొక అవతారం 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం వేసుకున్న బ్రాహ్మణ ముసలవ అవతారం వేసుకొని ఆ ముగ్గురి కట్టుకోలొచ్చి ఏమన్నది, బిడ్డ నీ భార్య భారతమ్మ పానం పోలే, అందమైన బిడ్డని కన్నది సూత్కం ముట్టుడు కాదురా పురుడు పుణ్యము అంటాను. ఈ పరమేశ్వరుడు విషయండి అమ్మడా. పురుడు పుణ్యం అంటే మనం కళ్ళతో చూడంగానే దాన్ని కాటనంలో ఎత్తింది. పురుడు పుణ్యం ఎక్కంటదిరా ముచ్చటేనే. పురుడు లేదు పుణ్యం లేదు, ముసలి దాని మాట అది అవసూట. ఆ ముసలి కాళ్ళు ఎప్పినట్టున్నాయి కాబట్టి చలికాలం అట్లెందుకు రాడు దాకా పోయి చూసేద్దాం పా రాదు అన్న. వాదినే కాటనం పడితేనో కాలుతోనో బొక్కలు కొట్టా గంగలో పోతాం, లేకపోతే మొద్దుల దగ్గరికి నేను రాను, లేకపోతే మా బాబమ్మ నేను రాను తమ్ముడా. నా భార్య పార్వతమ్మకు నా మీద ప్రేమ తీరదే. నువ్వెందుకు కొడతానవరా? నువ్వు నోరెందుకు ఎత్తి మనిషి లాక ఎందుకు పోయినాక కాటనం కాలిందో కాలో చూసి మొద్దులో వేసేద్దామంటే నేను రాను అంటే ఏం చెప్తారు కాదురా తమ్ముడు అని చెప్పేది వినొల్లి. నా భార్యను కాటనం వేసినామంటే సంసారం మీద కాయ తిరణలో పానం పోతే కాముడు పూతాయి తిరుగుతారా. దెబ్బన దానికి నా మీద ప్రేమ తీరలే, నా భార్యకు నా మీద బ్రహ్మలు తీరలే, నా మీద లవ్వు. ఇప్పుడు అవసరమా నా భార్యకు తెల్లారంగా పోతారా 2 గంటల నేను రాను. ఏం అట్లా పోయి చూసేద్దా నువ్వు ముందటుండు. ఎందుకు నేను చెప్పేది ఏంట్రా, ఎందుకు తొందర పడతారు? మంచి నిమ్మనే ఉండాలి. నువ్వు ముందటుండు, నువ్వు వెనుకుండు. ముందరికి వెళ్ళి వస్తేనేమో నాన్న మిగుతుంది, వెనకెళ్ళి వస్తే నీ పానం గత మధ్య నా పానం లేరా నీకు పెళ్ళమే లేదా? మా పిల్లలు కరువు కదా. నువ్వు ఆ పెన్న పిల్లలు ఉన్నారు, పెన్న పిల్లలు లేవాళ్ళవా? నీ పిల్లల్ని ఆపుకుంటావు మళ్ళీ మమ్మల్ని మానవ అనిపిస్తలేదు. నువ్వు మన దట్టుండ్రా, నువ్వు ఎందుకుంటా సిగ్గు అనిపిస్తలేదు. మళ్ళా మూల మీద అయినా కళ్ళు ముచ్చట్లు చెప్తావా? అదే మూల మీద ఇక అనుకోని తమిళ మీకు ఏలేజ్ చేయబుద్ధి అవుతుంది మీకు. వాళ్ళ నాడు చేస్తాను, నువ్వు చేస్తానవా? పదంప అనుకోని కానాడు తమ్ముడు ఎంబడి పెట్టుకోని పరమేశుడు అరే రామ రామ సీతారామ అన్నులోన కరియాప వృక్షాలు చూసేది ఉన్నదమ్మా. కళ్యాప చెట్లు చూసారు తీగలు తొట్టు పుట్టింది. తొట్టులో తల్లి పార్వతమ్మ బిడ్డలు వేసుకొని ఆ బిడ్డకు లాలి లాలి జోల పాటలు వాడబట్టేనా. అచ్చుతానందా
చిచ్చన్ చిన్న చిచ్చన్ నేను చిన్న బాబు కృష్ణయ్య చిన్న బాబు కృష్ణయ్య అయితే మొత్తం నేను ఇక అంటున్నాను మీ తండ్రి శంకరుడు మీ తండ్రి శంకరుడు అక్కడ ఎత్తా నేను ప్రపంచం మధ్య కలిసిపోతాను వాడే వెళ్తాడు సచ్చి దయ్యం అయింది వచ్చింది మీ పాప వచ్చింది దయ్యం కాదే దయ్యం అయితే గట్ల మాట్లాడతా కావాలే బిజంగా అనుకున్నది నీకు మానవ లేదా పాప వచ్చిందా అదే ఎంత ముద్దుగా ఇస్తాంది మీ చిన్న బాబు వచ్చిండు మీ చిన్న బాబు వచ్చిండు మీ బాబా నీవెందుకు పోతావురా నువ్వెందుకు మేము పోతాం అయ్యో మరిది అయ్యో వదిలే మళ్ళీ పానం పోలేదా పానం పోయినాక మీకు కనబడతాను అన్నయ్య మరి మా అన్న చచ్చిపోయింది దయ్యం అయింది అంటాడు కాస్తం లేచినా కానీ పానం ఇప్పుడు నేనైతే మీకు కనబడుతున్నా మీ లెక్క మాకు కనబడుతున్నా సచిన మంచి కనబడతాడు అంటే కొందరికి అవుతుంది అది వేరే కానీ అంతే ఎంత పుణ్యవంతులకు అయితే కనబడతారు మరి ఎందుకు వచ్చిర్రు కానీ మరి మీరు బిడ్డలు ఎత్తుకుంటావా ఎత్తుకుంటాం ఇగో ఎత్తుకో ఇగో అలా 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 నేను బొమ్మలు రా బ్రహ్మ కాదు బ్రహ్మం బ్రహ్మ అన్ని మార్చుకున్నా మన అన్నది ఒక్కటే వచ్చిందిరా మన ఒకటేరా అన్ని వాళ్ళే కానీ అన్నది ఒక్కటే వాడది ఏదిరా ఏదిరా ముందర ముందర ఇప్పి చెప్పురా